కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా కారుమోయులు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు వీరులు వెలసి కనుల విందు సేయ చాలునా ఇరుకులోయ నడుమ. రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యాత్రికుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం పలుకుతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యాత్రికుడు కార్యక్రమంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, గడిచిన కాలమంతా మమ్మల్ని అందరినీ మీరు పుట్టించి పోషించి సంరక్షిస్తూ వస్తున్నారు. మీకే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా తండ్రి, ఈ యాత్రికుడు కార్యక్రమం ద్వారా మీ యొక్క లేఖనాలని ఒక్కొక్కటిగా పరిశీలించడానికి, ఒక్కొక్కటిగా చదవటానికి, అధ్యయనం చేయటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత జరుగుతున్నటువంటి రెండవ కార్యక్రమం మా తండ్రి, టీవీలో చూడటానికి హాజరైనటువంటి, దీని కొరకు ఆసక్తి చూపిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించాలని బ్రతిమాలి వేడుకుంటున్నాం. వారితో పాటు ఎవరైతే నిజంగా ఆసక్తి కలిగి ఉండి రాలేకపోతున్నారో వారికి కూడా మీరు అవకాశాన్ని దయచేయాలని బ్రతిమాలి వేడుకుంటూ, బోధిస్తున్న నాకు కూడా సరైనటువంటి జ్ఞానాన్ని ఇమ్మని వేడుకుంటూ, మైకు విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యాత్రికుడు కార్యక్రమంలో పోయిన మంగళవారం నాడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు, అబ్రహాము గురించి మాట్లాడుకున్నాం, దావీదు గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో, మేము పరదేశంలో ఉన్నాం, మేము పరవాసులుగా ఉన్నామని ఒప్పుకున్నారో, ఎలాంటి అనుభవాలను వాళ్ళు రుచి చూచారో మనం విన్నాము. అలాగే ఈరోజు మరికొంచెం లోతుగా వెళితే, అబ్రహాం యొక్క జీవన శైలిలోకి వెళితే, అబ్రహాం యొక్క ప్రారంభ జీవితంలోకి వెళితే ఇంకా కొంచెం విషయాలు మనం చూడవచ్చు. వాస్తవంగా అక్కడి నుంచి నేను ప్రారంభించి ముందుకు రావాల్సింది, కానీ కొంచెం నేను వెనక్కి వెళుతున్నా. దయచేసి మీ మనసుల్ని వాక్యం మీద కేంద్రీకరించాలని మనం చేస్తున్నాం. ఆది కాండంలోకి వెళితే 12వ అధ్యాయంలో 1 నుండి 9 వచనాల్లో తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముని ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి బయలుదేరి బయటకు రమ్మని పిలిచినటువంటి దాఖలాలు కనపడతాయి మనకి. సహజంగా మనం ఏమనుకుంటామంటే 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు, మారు మాట్లాడకుండా. ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రయాణం అంతా సాగి ముందుకు వెళ్ళిపోయింది. అది అని మనం అనుకునేటటువంటి ఆలోచన. అది తప్పని నేను ఇక్కడ మాట్లాడలేదు, కానీ దానికంటే ముందు మరికొన్ని వచనాలను మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. 11వ అధ్యాయంలో చదువుతున్నా, చూడండి. 11వ అధ్యాయంలో 30వ వచనం నుంచి చదువుతున్నా. 11వ అధ్యాయం 30వ వచనం, ఆది కాండం. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడు అబ్రామును, గమనించండి, హడావుడిలో చదివేసుకోవడం కాకుండా అబ్రాము అని ఉంటే అబ్రాము అనే చదవాలి, అబ్రహాము అని ఉంటే అబ్రహాం అనే చదవాలి. అబ్రామును తన కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రహాము భార్య అయిన శారాయిను తన కోడలిని తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించినాం. ఈ విషయాలను కొంచెం 12వ అధ్యాయానికి మనం యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, జతపరచాల్సినటువంటి అవసరం ఉంది. కామన్గా మనం ఏమనుకుంటామంటే అబ్రహామును దేవుడు పిలిచాడు, ఊరు నుంచి బయలుదేరాడు. కానీ దానికంటే ముందు ఒక మాట ఉంది కదా. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్నగారైనటువంటి తెరహే బయలుదేరాడు. తెరహు ఊరు నుంచి కల్దీల ఊరను పట్టణంలో నుంచి, కల్దీల ఊరు అనేటటువంటి పట్టణం
సదరన్ సైడ్ ఉంటుంది బాబిలోనియన్ ఎంపైర్కి దక్షిణ భాగంలో నెలకొని ఉంది ఊరు అనేటటువంటి పట్టణం. యూఫ్రటీస్ టైగ్రీస్ నదుల మధ్యలో ఉంటుంది అది ఊరు అనే పట్టణం. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే చాలా మాటలు మనం వింటూ ఉంటాం కదా. దాంట్లో ఏదేను వనం గురించి కూడా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. పీషోను, గీహోను, యూఫ్రటీసు, టైగ్రీసు ఆ నదులు అవన్నీ మాటలన్నీ కూడా ఇరాక్కి సంబంధించినటువంటి ఏరియా భూభాగంలో ఉంటాయన్నమాట. కాబట్టి అక్కడ నుండి బయలుదేరాడు. అంటే దగ్గరగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఊరు అనేటటువంటి ప్రాంతంలో నుంచి బయలుదేరాడు అబ్రహాం వాళ్ళ నాన్నగారైనటువంటి తెరహు. ఆయన బయలుదేరి రమారమి 1232 కిలోమీటర్లో, అంటే మనం మైల్స్లో చెప్తారు వాళ్ళు, మనం కిలోమీటర్స్లోకి మార్చుకుంటే 1232 కిలోమీటర్లో లోతుని, తర్వాత అబ్రహాంని లేకపోతే శారాయిని తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు కూడా నేను తప్పు చెప్పాను చూసారా, అబ్రహాం కాదు, అప్పుడు అబ్రామే. అబ్రాహాముకి దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఆయనే మార్చాడు అబ్రహాం అని. అంతకుముందు అబ్రాముని అబ్రాముగానే పిలవాలి. అది ఏదో తప్పు, అచ్చు తప్పు, లేకపోతే బై మిస్టేక్ రాశారేమో అనుకుంటే కాదు. ఇవన్నీ సేవకులందరికీ తెలుసు, విశ్వాసులందరికీ కొట్టిన పిండే, నేను కాదంటలేదు. కానీ ఈ కోణంలో నుంచి, అంటే యాత్రికుడు అనేటటువంటి కోణంలో నుంచి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మరికొంచెం లోతుగా, మరికొంచెం గట్టిగా మీ మనసుల్లో నాటాలని నేను ట్రై చేస్తున్నాను. దీనిలో 1232 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. నార్త్ సైడ్ వరకు వెళ్ళాడు. సదర్న్ సైడ్లో ఉన్నటువంటి ఊరు నుంచి ఉత్తర భాగానికి పైకి ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు కూడా ఒక విచిత్రం మనకు కనపడద్ది. అదేంటంటే ఇతను డైరెక్ట్గా ఇట్లా లెఫ్ట్గా వెళ్ళిపోవచ్చు, ఎడం పక్కకి వెళ్ళిపోతే షకేం వచ్చేస్తుంది. కానీ ఈ విస్తారమైనటువంటి ఎడారి దాటి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడు? ఎవరికైనా, ఎక్కడైనా, ఏ పరిశ్రమకైనా, ఏ సంతతికైనా, ఏ సిటీకైనా, ఎవరికైనా జీవనాధారం నీరు. చాలామంది అంటారు సూర్యకిరణం లేనిదే పంట లేదు, పంట లేనిదే మనిషి లేడు అనుకుంటారు. మంచిదే, అది కూడా ఒక కాన్సెప్టే. కానీ నీటి బొట్టు లేకుండా ఎవరు ఏ పని చేయలేరు. ఈ యూఫ్రటీస్, టైగ్రీస్ నదులకు సంబంధించినటువంటి నీరు పారేటటువంటి ఏరియా ప్రక్కనే, యూఫ్రటీస్ నది పక్కనే ఈ రోడ్డు వెళ్ళింది. ఇప్పుడు కనుక మనం చూస్తే, ఇప్పుడు భూభాగాలను చూస్తే వీళ్ళు ప్రయాణం చేసినటువంటి రోడ్డు వెళ్ళింది, ఇప్పుడు ఉంది ఆ రోడ్డు. చాలామంది డబ్బులున్న వాళ్ళు వెళ్ళి దాన్ని అంతా చూసి వీడియోలు చేసి యూట్యూబ్లో కూడా పెడుతున్నారు. అంటే ఇంత పెద్ద సంతానం బయలుదేరి వెళ్ళటానికి అంత ఈజీ అయినటువంటి విషయం కాదు, అంత సులభతరమైనటువంటి ప్రయాణం కాదు. చాలామంది చిన్నప్పుడు, నేను కూడా ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేశారు. ఆ ట్రైన్లో పాస్ ఉంటే ప్రయాణాలు చేయడానికి బాగా ఇష్టపడేవాళ్ళం. నేనే కాదు, చిన్న బిడ్డలైనా, ఆడపిల్లలైనా, ఎవరైనా ప్రయాణాలు చేయటం అంటే చాలా ఇష్టం ఉంటుంది, మంచిదే. కానీ ఎప్పుడు ప్రయాణం అనుకోండి చాలా చిరాకు పడుద్ది, చాలా దుఃఖం వస్తుంది, చాలా బాధ వేస్తుంది. ఏంటి ఈ తలనొప్పి, 24 గంటల ప్రయాణం ఏంటి అని. అబ్రహాం జీవితం ఆల్మోస్ట్ పిల్గ్రిమేనండి, యాత్రికుడే, ప్రయాణమే. సాహస యాత్ర చేశాడు ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము. తనొక్కడే కాదు, తనతో పాటు కుటుంబ సభ్యులందరినీ తీసుకుని ప్రయాణం చేశాడు. నీటి వసతి ఎక్కడుందో ఆ నీటిని వాడుకుంటూ, ప్రయాణం చేసుకుంటూ, ఆక్కుంటూ, టెంట్లు వేసుకుంటూ, గుడారాల్లో కొన్నాళ్ళు నివసిస్తూ ముందుకు కొనసాగాడు. ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యాత్రికుడిలో మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి అబ్రహాము, తన భార్య శారాయి చనిపోవటం, మెక్పెల గుహం, లేకపోతే దావీదు చెప్పినటువంటి నేను కూడా పరవాసిని, నేను కూడా అతిథుడిగా ఉన్నాను, ఈ మాటలని మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తే పూర్తిగా యాత్రికుడు అనే మాటకి అబ్రహాము చాలా స్పష్టంగా సరిపడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, 1232 కిలోమీటర్లో ఒక కుటుంబం అంతా ప్రయాణం చేసిందంటే ఇవాళ పెద్ద స్కార్పియోనో లేకపోతే ఏదో ఇన్నోవా కారు పెట్టుకునో వెళ్ళిపోవటం సహజం. కానీ ఆనాడు ప్రయాణ సాధనాలు ఏమున్నాయి? పెద్దగా ఏమీ లేవు.
గాడిదల మీదో లేకపోతే ఒంట్ల మీదో ఏదో, అది అంతా ఎడారి ఏరియా కాబట్టి సామాన్లు వేసుకోవాలి, మనుషులు కూర్చోవాలి, నడవాలి కొంతమంది. అట్లా 1232 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన ఎక్కడికి చేరాడంటే హారానుకు చేరాడు. హారాను, ఆ హారాను ఏరియాలోనే ఉర్ఫ్ అని ఉంది. ఉర్ఫ్. ఈ ఉర్ఫ్ టర్కీ భూభాగంలోకి వస్తుంది. ఇప్పుడు ఉర్ఫ్ URF అనుకుంటా, అదేమో UR. 1232 కిలోమీటర్ల తర్వాత అబ్రహాము వాళ్ళ నాన్నగారు అయినటువంటి తెరహు మొత్తం తీసుకుని అక్కడికి వచ్చాడండి. అక్కడికి వచ్చి అక్కడ నివసించాడు. ఎప్పుడైతే ఆ భాగం అంతా రుయిన్ అయిపోయిందో, శిథిలం అయిపోయిందో, ఇప్పుడైతే కూడా అన్ని శిథిలాలే కనపడతాయి. నెమ్మదిగా ఈ ఊరు అనేటటువంటి ప్రదేశం కనుమరుగైపోతుంటే ఉరఫ్కి మారిపోయింది. ఎవరు ఉనికి? అబ్రహాము యొక్క వాళ్ళ నాన్నగారు తెరహు గారి ఉనికి ఉరఫ్ అనేటటువంటి దీనికి మారిపోయింది. అదే URFA, ఉర్ఫా. సారీ, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఉర్ఫ్ కాదు, ఉర్ఫా. నెమ్మదిగా ఆయన భూభాగం అంతా అక్కడగా మారిపోయింది. ఎక్కడగా? ఊరుగా కాకుండా ఉర్ఫాగా మారిపోయింది. 1232 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ తన కుటుంబంతో నివసించిన తర్వాత కొంతకాలం ఆగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, నేను మీ కొరకు చదువుతాను చూడండి. 31వ వచనం చదువుతున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం. వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. 32వ వచనం. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. ఊరి నుంచి ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు. 1232 కిలోమీటర్లు దాటి వచ్చేసారు. అక్కడ నివాసం ఉన్నప్పుడు ఈ తెరహ అనేటటువంటి అబ్రహాం గారు వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత కానీ అక్కడి నుండి బయలుదేరి మరలా ప్రయాణం సుమారుగా 900 కిలోమీటర్ల పైన ప్రయాణం చేసి అబ్రహాం తన సంతతంతా కూడా షెకెము చేరుకుని అక్కడ ఒక టెంట్ వేశారు. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారు. అంతకుముందు హారాన్లో కూడా కట్టారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కానీ నేను కానీ ఆలోచిస్తున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహామును దేవుడు పిలిచాడు, బయటకు వచ్చాడు. అబ్రహాము మారు మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ముందుకెళ్ళిపోయాడు అని దానికంటే ముందుగా తెరహు యొక్క ఆలోచన చూడండి. తెరహే బయలుదేరి ఉరఫా వరకు వెళ్ళాడు, అంటే హారాను వరకు వెళ్ళాడు. దీని గురించి ఇంకా మనం మాట్లాడాలంటే ఎక్కడ ఆదికాండం, ఎక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథంలో స్టెఫను ప్రసంగంలో అది మనకు కనపడద్ది. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను ప్రసంగం ఉంటుంది. స్టెఫను ప్రసంగం అంతా కనుక మీరు చదివితే పాత నిబంధన అంతా ఆల్మోస్ట్ అర్థమైపోయినట్టే. బేసిక్ విషయాలన్నీ ఉట్టంకించాడు స్టెఫను. ఇక్కడ ఈయన ఏమన్నాడంటే 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగితే స్టెఫను రిప్లై ఇస్తున్నాడు, జవాబిస్తున్నాడు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. చాలా చక్కగా ప్రారంభించాడు. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి చిన్న సూచన ఏంటంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం కనుక మొత్తం చదివితే పాత నిబంధన స్టోరీ అంతా అర్థమైపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆల్రెడీ సేవకులందరూ కంఠస్థ పట్టి ముందుకు వెళ్తున్నారు. విశ్వాసుల గురించి నేను చెప్తున్నాను. దీనిలో 7వ అధ్యాయంలో సహోదరులారా, తండ్రులారా, వినుడి అని ఆయన ఎలా మొదలెట్టాడంటే, మన పితరుడైన అబ్రహాము హారాన్లో, అక్కడేమో అబ్రహాం అని చదివాము. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి ఆయన పేరు అబ్రహాంగా మారింది. అంటే మధ్యలో దేవుడు ఆయన పేరుని మార్చాడు. అబ్రహాం కాకుండా అబ్రహాంగా మార్చాడు. ఇక్కడ మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. హారానులో కాపురం ఉండటానికి ముందుగా మెసొపొతేమియా భూభాగంలో ఊరు అనేటటువంటి ప్రదేశంలో ఉన్నాడు ఆయన. బాబిలోనియన్ ఎంపైర్ కూడా మెసొపొతేమియా భూభాగంలోనికి వస్తుంది. సహజంగా మెసొపొతేమియా అనగానే మెసొపొతేమియా సివిలైజేషన్ అనుకుంటారు, నాగరికత గురించి మాట్లాడతారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు, సింధు నాగరికత గురించి మాట్లాడతారు. అంతా బాగానే ఉంది. కానీ
దాంతోపాటుగా ఇంకొక చిన్న ముక్క మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మెసపటోమియా అనేది వెస్ట్ ఏషియా కిందకు వస్తుంది. వెస్ట్ ఏషియా, సహజంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనుకుంటాం కదా, పడమటి ఆసియా భాగంలోకి వస్తుంది. అది ఏంటి? మెసపటోమియా భూభాగం. ఆ మెసపటోమియా భూభాగంలో ఉన్నటువంటి బాబిలోనియన్ ఎంపైర్కి ఒక కొంచెం దక్షిణ భాగంగా ఉన్న ఊరు అనేటటువంటి ప్రాంతం. ఊరికి ఒక మాట వచ్చిన వెంటనే చదివేసేసి మనం వెళ్ళిపోవటం అనేది సహజం. అది విశ్వాసులకు అంత అవసరం లేదు. సేవకులుగా నేను కానీ, ఇంకా వాక్యం ఏంటంటే ఎవరైనా సేవకులు కానీ, లేకపోతే విశ్వాసుల్లో కూడా ఇంకా కొంచెం ఎక్కువ అర్థం చేసుకోవాలని ఆశపడేవాళ్ళు కానీ, వాళ్ళకి నాకు సంబంధించినటువంటి ఆలోచన ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సేవకులుగా. మెసపటోమియా భూభాగం అని అనగానే మెసపటోమియా సివిలైజేషన్ కాదు, అంత మాత్రమే కాదు, అది వెస్ట్ ఏషియాలో ఉంది. ఆ ఈస్ట్ వెస్ట్లో పశ్చిమ ఏషియాలో ఉంది. మరి మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామంటే సౌత్ ఏషియాలో ఉన్నాం. మనం భారతదేశం సౌత్ ఏషియా భూభాగంలో ఉంది. ఆసియా భూభాగాన్ని 4 ముక్కలుగా విభజిస్తే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని, వెస్ట్లోనేమో మెసపటోమియా భూభాగం ఉంది, అక్కడ ఊరుంది. మనకు సంబంధించి సౌత్ ఏషియాలోనేమో ఇండియా ఉంది, ఇక్కడ మనం ఉన్నాం. ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే దిక్కులు తెలియాలి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనేటటువంటిది. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో భౌతిక విషయాలను కూడా కొంచెం లోతుగా తెలుసుకుంటే ఆ తర్వాత నెమ్మదిగా ఆత్మీయ విషయాల్లోకి మన జీవితాల్ని నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టెఫెను చనిపోయే ముందు చేసినటువంటి ప్రసంగంలో, సోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు, హారాన్ వరకు వచ్చి నేను చెప్పాక 1232 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. ఎక్కడి నుంచి? ఊరు నుంచి హారానుకి. హారాన్ పక్కన ఉన్నటువంటి ఉర్ఫా ఇప్పుడు ఈ ప్రజెంట్ టర్కీ భూభాగంలో ఉంది. అది అక్కడి నుంచి బయలుదేరి మెసపటోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అబ్రహాం గురించి జనరల్గా మాట్లాడుకోవటం ఆనవాయితీ, కానీ వాళ్ళ నాన్నగారే వెళ్ళాడు అక్కడికి. వాళ్ళ నాన్నగారు అయినటువంటి తెరహేయులందరినీ తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆయన మృతి పొందినో ఆ తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగింది షెకెము వైపుకి. వాళ్ళు నార్త్ భూభాగంలో ఉంటే అక్కడి నుంచి సౌత్ భూభాగం వైపు వాళ్ళు నడిచారనమాట. కనుక జీవితమంతా కూడా యాత్రగానే సాగిపోయింది. ఆదికాండం 11వ అధ్యాయం 31-32 వచనాలు ఇందాకే నేను చదివాను. మరలా ఇది రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే తెరహు గురించి ఇప్పటికే మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. అదే భాగంలో తెరహు గురించినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే నెహెమ్యా పుస్తకంలోనికి మనకు వెళదాం. నెహెమ్యా 9వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే నెహెమ్యా ఒక బ్యాచ్ అంతా కలిసి మాట్లాడినటువంటి మాటలను మనం చదవచ్చు. అది ఎలా జరిగిందంటే, నెహెమ్యా వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, చెరలో ఉన్నారు, కల్దీయుల దేశంలో ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కల్దీయుల దేశమే. ఆ దేశానికే మరలా నెహెమ్యా వాళ్ళని బబులోను చక్రవర్తి వాళ్ళు ఒక బానిసత్వంలోకి తీసుకెళ్ళారు. ఇంకా చెప్పాలంటే కొంచెం క్లారిటీ, నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, నెహెమ్యా వాళ్ళని తీసుకెళ్ళటానికంటే బబులోను చక్రవర్తి పర్షియన్ రాజ్యంలో ఆయన కప్ బేరర్గా ఉన్నాడు. కప్ బేరర్ అంటే అంత ఈజీ విషయం కాదు, మంచి పొజిషన్, అది మంచి జాబ్, అది గౌరవప్రదమైన జాబ్. రాజుగారి ఆస్థానంలో ఆయన సన్నిధిలో ఆయన ప్రజెన్స్లో కప్ బేరర్ అంటే కప్ పట్టుకునేటటువంటి వ్యక్తి, ఆయన బానిస కాదు. కానీ అంతకంటే ముందు బబులోను చక్రవర్తి వచ్చి ఈ పాలస్తీనా దేశం నుంచి వాళ్ళందరినీ కూడా చెరకొనిపోయిన వాళ్ళలో అతను ఉన్నాడు. నెమ్మదిగా బబులోను సామ్రాజ్యం ఏమైపోయిందంటే నెమ్మదిగా మాదీయుల చేతిలోకి వెళ్ళింది, మాదీయుల చేతుల నుంచి పార్సీకుల చేతిలోకి వెళ్ళింది,
పారసీకులకు సంబంధించినటువంటి పర్షియా దేశంలో ఉన్న రాజు దగ్గర ఆయన కప్పు బేరర్గా ఉన్నాడు, కప్పు పట్టుకునేవాడిగా ఉన్నాడు, ద్రాక్ష రసానికి సంబంధించిన కప్పు. అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన అక్కడ ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగంతో కలిసి దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకుంటున్నటువంటి మాటలు మనం చదువుతాం. చూడండి 9వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అను పట్టణము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడవు నీవే. ఎటువంటి పరిస్థితి చూడండి, తిరిగి చరిత్ర అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది మనకి. ఫస్ట్ తెరహు, తర్వాత అబ్రహాము, తర్వాత స్టెఫను మాట్లాడాడు, తర్వాత స్టెఫన్ కంటే ముందుగా స్టెఫన్ నూతన నిబంధనలోకి వస్తే స్టెఫన్ కంటే ముందుగా నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఏంటి, మరలా అదే ప్రాంతానికి వాళ్ళందరూ కూడా చెరకు తీసుకెళ్ళబడ్డారు, చెరకు కొనిపోబడ్డారు అంటే మంచిదేమో. కొనిపోబడిన తర్వాత అక్కడ వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవుని సన్నిధిలో, అయ్యా నువ్వెంత గొప్పవాడివి, నువ్వు ఇంత గొప్ప కార్యాలు చేసావు, ఇంత గొప్పగా అబ్రహాము కుటుంబాన్ని తెరహు కుటుంబాన్ని నడిపించావు, ఇంత గొప్పగా అన్ని వేల కిలోమీటర్లు నడిపించావు. కానీ ఈరోజు మరలా మేము బానిసత్వానికి వచ్చాం, అన్య రాజులు అన్య చక్రవర్తులు మమ్మల్ని బానిసలుగా తీసుకొచ్చారు. నెహెమ్యా స్థితి బాగానే ఉంది, పోస్ట్ మంచిదే, కానీ మిగతా వాళ్ళందరూ బానిసలుగానే ఉన్నారు. ఇది చూడండి ఎలా ప్రారంభమైంది వాళ్ళ జీవితం అనేది, అంటే వాళ్ళ ప్రార్థన ఎలా ప్రారంభమైంది, ఒప్పుకోవడంతో ప్రారంభమైంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఈ 9వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే 2వ వచనం, ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. కన్ఫెషన్ జరుగుతుంది, వాళ్ళ పితరుల పాపాలను ఒప్పుకుంటున్నారు, వాళ్ళ పాపాలను కూడా ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. వాళ్ళు ప్రారంభించింది ఏంటంటే, దేవా ఇలాగా మా జీవితాలని ప్రారంభించావు, మా ఆరిజిన్ ఎక్కడుందో, మా మూలం ఎక్కడుందో, మాకందరికీ మూల పురుషుడు ఎవరో ఆయన్ని కల్దీయుల దేశమైనటువంటి ఊరు నుంచి నువ్వు తీసుకొచ్చావు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళీ ఆ బానిసత్వం ఉన్నది పర్షియా దేశంలోనే ఉన్నారు వాళ్ళు. పారసీక రాజ్యం, కోరేషు చక్రవర్తి కంటే ముందు చాలామంది చక్రవర్తులు అయ్యారనుకోండి. కోరేషు చక్రవర్తి కాలంలోనే ఈ జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా గ్రూపులుగా వెళ్ళి ఆయనకి దండం పెట్టి ఆయనకి నమస్కరించి, అయ్యా మా జీవితం ఇది, మా బ్యాక్గ్రౌండ్ ఇది, మేము వచ్చింది యెరూషలేము నుంచి, మా పట్టణం అంతా శ్మశానం అయిపోయింది, దయతో మాకు సహాయం చేయండి, మేము వెళ్ళి మరలా పట్టణం కట్టుకోవడానికి, అతి ముఖ్యంగా అందులో దేవాలయం కట్టుకోవడానికి సహాయం చేయండి అని ఆయన దగ్గర మోకరిల్లారు. ఎజ్రా ప్రారంభం కానీ లేకపోతే నెహెమ్యా ప్రారంభ అధ్యాయాల్లో ప్రారంభ వచనాల్లో అది కనపడదు మనకి. కనుక మీరు కానీ నేను కానీ ఒకసారి ఆలోచిస్తే మన పితరుల లేకపోతే మన జీవితకాలం అంతా కూడా యాత్రాకాలమే. ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రయాణంలో చాలా అనుభవాలు వస్తాయండి. ఒక్కడే ఒక ఇంట్లో కూర్చుంటే, ఒక ఊరిలో కూర్చుంటే, ఒక రాష్ట్రంలో కూర్చుంటే రానటువంటి అనుభవం ఊరంతా తిరిగినోడికి చాలా ఎక్కువ ఉంటుంది. భాష వచ్చేస్తుంది, రకరకాల నాగరికతలు చూస్తాడు, రకరకాల ఆహారపు అలవాట్లు చూస్తాడు, రకరకాల భాషలు చూస్తాడు, రకరకాల మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు చూస్తారంటే ఒక మనిషికి సహాయపడే పరిస్థితులు చూస్తాడు, అంటే అనుకూల పరిస్థితులు చూస్తాడు, ప్రతికూల పరిస్థితులు చూస్తాడు. వీటిలో ఏమవుద్దంటే ఒక మనిషి పూర్తిగా నిలబడటానికి, స్థిరపడటానికి, బలపడటానికి శారీరకంగా అనేది ఒక చిన్న విషయం, కానీ మానసికంగా ఆత్మీయంగా బలపడటానికి ప్రయాణాలు చాలా సహాయపడతాయి. కానీ జీవితమే ప్రయాణం అయిపోతే విసుగు పుడుతుంది. అబ్రహాం కుటుంబీకుల జీవితం అదే ప్రయాణంగా ముందుకు సాగిపోయింది. ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం కూడా చేశారు 40 సంవత్సరాల పాటు. 40 సంవత్సరాల పాటు లక్షల మంది ప్రయాణం చేశారు.
70 మందితోటి ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి యాకోబు కుటుంబం 6 లక్షల మంది కాల్బలమై అన్నారు. 6 లక్షల మంది కాకుండా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళందరం కూడా లెక్కేస్తే 11, 12, 13 లక్షల వరకు మనం అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు అరణ్యంలో. కాబట్టి అరణ్య ప్రయాణం కూడా అంత సామాన్యమైన విషయం కాదు. మన్నా విషయంలో కానీ, లేకపోతే పూరేళ్ల విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి భయం వేసినప్పుడు అగ్నిస్తంభం, మేఘస్తంభం కానీ, నీటిని ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా దేవుడు చేసుకుంటూ బ్రతికించుకుంటూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం యొక్క జీవన విధానంలో, లేకపోతే నెహెమ్యా మాట్లాడినటువంటి విషయంలో, స్టెఫను మరలా రిపీట్ చేసినటువంటి ఆన్సర్ ఇచ్చినటువంటి విషయంలో, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి భౌతికమైనటువంటి నిజాలు. కానీ ఈనాడు ఆత్మీయంగా మీరు కానీ, నేను కానీ పూర్తిగా ఆత్మీయ విషయాల్లో ఎన్నో ఎదుర్కొంటున్నాం. ఆ విషయాలను మనం జాగ్రత్తగా బలపరుచుకుంటూ, క్రోడీకరించుకుంటూ, వాటిలో అభివృద్ధి పొందుతూ ముందుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. భౌతిక విషయాలు చాలా ఈజీ అండి. ఆత్మీయ విషయాల్లో బలపడటం చాలా చాలా కష్టం, అవసరం. కానీ అది అసాధ్యం కాదు. దేవుని యొక్క సహాయం ఉంటే మనందరం కూడా మొదట ఆత్మీయంగా బలపడదాం, ఆ తర్వాత శారీరకంగా భౌతిక విషయాల్లో దేవుని చేత ఆశీర్వదించబడదాం. వాక్యాన్ని విన్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రార్థించండి మా కొరకు. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా స్పాన్సర్ చేయడానికి సిద్ధపడితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మరలా మేము రిప్లై ఇస్తాం. మాకు సహాయపడండి ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించడానికి. అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని ఇప్పటి వరకు విన్నందుకు మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వేలాదిగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి సంరక్షించారు, స్తుతులు చెల్లిస్తున్నాం. జరిగినటువంటి ఈ యాత్రికుడు కార్యక్రమాన్ని ఈ విధంగా మీరు బలపరిచి నా చేత మాట్లాడించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విన్నటువంటి బిడ్డలందరి మనసుల్లో ఈ విషయాలు సరిగ్గా అర్థమయ్యి నాటుకుపోవడానికి సహాయం చేయాలని వేడుకుంటూ, మాకు సహాయపడుతున్నటువంటి యాజమాన్యాన్ని కూడా దీవించమని వేడుకుంటూ, నా కొద్ది విన్నపాలు మా క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. సహోదరి సహోదరులారా, తెన్నేరు మరియు పునాదిపాడు క్రీస్తు సంఘాల ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు. మొదటిది వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా, ఫ్రీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. రెండవది మైకేల్ స్కూల్ ఆఫ్ థియాలజీ, బైబిల్ టీచింగ్. మూడవది డోర్కాస్ ఫౌండేషన్ ఫర్ డౌన్ ట్రోడెన్ ఉమెన్ ప్రోగ్రామ్. నాలుగవది టీవీ ప్రోగ్రాం యాత్రికుడు తెలుగులో, లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 8:30 వరకు ప్రార్థనా ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నాయి. ఐదవది యంగ్ ప్రీచర్స్ అసోసియేషన్. ఆరవది యాత్రికుడు టీవీ క్లబ్. ఏడవది పోడ్కాస్ట్ మాస్టర్స్ వర్డ్ ఇన్ ద మిజరబుల్ వరల్డ్. ఎనిమిదవదిగా మంత్లీ జూమ్ మీటింగ్, సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ప్రతి నెల చివరి మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు. 9వదిగా పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సువార్త సేవ. 10వదిగా పబ్లిక్ గాస్పెల్ మీటింగ్స్, సువార్త సదస్సులు. వీటిల్లో దేనిలోనైనా మీరు పాల్గొనాలంటే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. లేదా మీ దగ్గర ఈ కార్యక్రమాల్లో ఏదైనా జరపబడాలి అంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి.